నేను రాజేష్, వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే ఇక ఆట మొదలైంది. పిసిసి ప్రెసిడెంట్గా ఏంటో నేను చూపిస్తాను, రాజకీయం ఏంటో చూపిస్తాను, ఇప్పుడే డోర్లు ఓపెన్ చేశాను, సో ఎవరెవరు వస్తారో మీరే చూస్తారు కదా, అసలు రాజకీయం ఏంటో నేను చూపిస్తానంటూ ఆయన కామెంట్ చేశారు. మరి 100 రోజుల్లోనే ఎందుకు డోర్లు ఓపెన్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ ఎవరి కోసం ఈ కామెంట్ చేశారు, ఎవరెవరు రాబోతున్నారు, టార్గెట్ బీఆర్ఎస్ పార్టీనా? మరి ఎందుకంటే మనం చూసాం ఇప్పటికే కొంతమంది సిట్టింగ్ ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయ్యారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది? మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయబోతున్నారా, బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయబోతున్నారా కాంగ్రెస్లో? మరి ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి? సో ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ నుంచి శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి నరసింహనాయుడు గారు ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ నుంచి వెంకటస్వామి గారు ఉన్నారు, ఇక అదేవిధంగా అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నేత దగ్గరికి వెళ్దాం, నాయకుడు నరసింహనాయుడు గారి దగ్గరికి వెళ్దాం. నరసింహనాయుడు గారు, గుడ్ ఈవినింగ్ అండి. చూసాం కదా ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ ఏ రకంగా ఉన్నాయో. డోర్స్ ఇప్పుడే ఓపెన్ చేశాను, 100 రోజులు అయిపోయింది, ఎందుకంటే 100 రోజుల్లోని 6 గ్యారెంటీలు అమలు చేశాను. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, నేను ఒక పీసీసీ ప్రెసిడెంట్గా ఎలాంటి రాజకీయాలు చేయాలో చేస్తాను అని చెప్పేసి అన్నారు. సో సూటిగా డైరెక్ట్గా నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీనే అన్నట్లున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు జాయిన్ అయ్యారు కొందరు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయిపోతున్నారు. ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో ఉంచే అవకాశం కనబడతలేదా రేవంత్ రెడ్డి? నమస్తే మీకు రాజేష్ గారు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మిత్రులు కత్తి వెంకటస్వామి, శ్రీవర్ధన్, అదేవిధంగా మిగతా మిత్రులకు నమస్తే, మన ప్రేక్షకులకు నమస్తే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ కొత్తగా గేట్లు ఏమి ఓపెన్ చేయలేదు. సరే, ఆయన అఫీషియల్ గా ఒక ఖైరతాబాద్ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ని జాయిన్ చేసుకుంటూ ఈ కామెంట్ చేసిండు. ఆయన ఆల్రెడీ వచ్చిన వారంకో 10కో మొదలు పెట్టిండు. వారం 10 రోజులకే జాయిన్ అవ్వాలి కదా, చాలా మంది జాయిన్ అవుతున్నారు కదా. 4 ఎమ్మెల్యేలను పిలిపించుకున్నాడు మెదక్ జిల్లాకు సంబంధించి, అదేవిధంగా ప్రకాష్ గౌడ్ గారిని పిలిపించుకున్నారు. మరి మల్లారెడ్డిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఆయన మీద మరి సామ దాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తూ ఆయనను కూడా చేర్చుకోవాలనే దాని మీదనే పనిచేస్తున్నాడు, ఒక మిషన్ మీద. ఆయన ఏదో ఇప్పుడు కొత్తగా నేను నిన్ననే గేట్లు తెరిచినా అని చెప్పడం కరెక్ట్ కాదు. తెలుసు మాకు, అది ఆల్రెడీ ఎవరెవరితో ఏ విధంగా ప్రెషర్ చేస్తున్నాడు, ఏ విధంగా చేర్చుకోవాలని చూస్తున్నాడు అనేటువంటి విషయం మాకు తెలియంది కాదు. అయితే సాధారణంగా మనం చూస్తున్నాం ప్రతిసారి కాంగ్రెస్ పార్టీలో మామూలుగా గెలిచిన వాళ్ళు ఇతర పార్టీల వైపు చూడడము, ఇతర పార్టీలలో చేరడము, గతంలో మా పార్టీలో కూడా చేరారు. కానీ మీరు గమనిస్తే మేము ఎప్పుడు కూడా ఇట్లా ఒకరిద్దరిని చేర్చుకొని కండవాలు అనర్హత వేటు పడే పరిస్థితి రానియలేదు. ఇప్పుడు 2014లో చేర్చుకున్నా అంటే కాదు ఒకటి నరసింహనాయుడు గారు ముఖ్యమంత్రి సలహాలు ఇస్తున్నారేంటి మీరు? ఈ రకంగా చేర్చుకోకండి ఒకరిద్దరిని. లెట్ మీ కంప్లీట్. 2014లో కూడా 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే 12 మందిని చేర్చుకున్నాం, 2/3. 2019లో కూడా మరి 19 మంది ఉంటే దాంట్లో కూడా 2/3 12 మందిని చేర్చుకున్నాం. మేమేదో ఈలాగా ఒకరిద్దరిని చేర్చుకోవడం అనేది జరగలేదు. కాబట్టి నేనేమంటా అంటే చట్టానికి వ్యతిరేకంగా ఒక పార్టీలో గెలిచి మరి పార్టీ ఫిరాయిస్తే ఆయన అనర్హత వేటు పడాల్సిందే. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఎవరైనా పార్టీ మారి మా పార్టీలో గెలిచి లేకుంటే ఇతర పార్టీలో గెలిచి రాళ్లతో కొట్టి చంపాలని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పెద్ద ఆయన. మరి ఇవాళ నిస్సిగ్గుగా మరి గేట్ తెరిచిన రండి 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 అని చెప్పేసి మరి ఏదైతే మరి దండోరం వేస్తున్నాడు అంటే మీరు చేసినప్పుడు అనిపించలేదా? ఇప్పుడు మీరు అన్న వర్డ్ ఏదైతుందో మీరు చేసినప్పుడు అనిపించలేదా మీకు? మేము చేసినప్పుడు మీరు ఒకటి గమనించండి, తెలుగుదేశం నుంచి ఇద్దరు వచ్చారు, ఇద్దరు వచ్చిండ్రు, అది పార్టీ ఫిరాయింపు కిందకి రాదు. సిపిఐ నుంచి ఒకరు వచ్చారు, ఒకరు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది చేరడం కోసం. కాంగ్రెస్ నుంచి నాకు అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్పండి. నేను ఏమంటున్నా, మేము చట్ట వ్యతిరేకంగా చేర్చుకోలేదు. నేను దాని మీద మీ చర్చకు సిద్ధము. మీరు చట్ట వ్యతిరేకంగా జాయిన్ చేస్తున్నారు, ఎట్లా చేర్చుకుంటారో చెప్పండి, ఏ విధంగా సమర్థిస్తారో చెప్పండి. ఆయన బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిండు 2 సార్లు గతంలో, మొన్న ఇప్పుడు రీసెంట్ కూడా గెలిచాడు, 18లో గెలిచిండు, మళ్ళీ మొన్న కూడా గెలిచిండు. మరి ఎట్లా చేర్చుకుంటారు దానం నాగేందర్ని?
ఏం ప్రాతిపదిక? చేర్చుకోవాలంటే ప్రాతిపదిక ఉండాలా? ఒకసారి 2 ఏళ్ళే ఉంది కాబట్టి రంజిత్ రెడ్డి చేర్చుకున్నారు, అంతకుముందు దయాకర్ని చేర్చుకున్నారు, ఎంపీలను రాజీనామా చేయకుండా. ఇది పద్ధతి. అదేవిధంగా పెద్దపల్లిలో ఒక ఎంపీని చేర్చుకున్నారు. మరి మీకు నాయకులు లేకపోతే మీరు ఈ విధంగా చట్ట వ్యతిరేకంగా ఇల్లీగల్ గా ఎట్లా చేస్తారు చెప్పండి? రైట్. ఒక నిమిషం నరసింహారెడ్డి గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఏంటి మరి మీరు కూడా గేట్లు ఓపెన్ చేశారా ఏంటి? మరి మీరు ఓపెన్ చేయాల్సిన గేట్లు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది నాకు తెలిసి. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏదైతుందో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువకునిగా ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయాల్లో చేస్తారు అని అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ కేసీఆర్కు నకలైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఆయన అహంకారపూరితమైన వ్యవహారం కావచ్చు, లేకపోతే పరిపాలన విషయంలో కూడా కేసీఆర్ గతంలో చేసినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏ విధంగా అయితే తాను తీసుకున్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది ప్రారంభం చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కాదండి నాకు విషయం అర్థం కాదు. మీరేమో సరే రేవంత్ రెడ్డిని తప్పు పడుతున్నారు, మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2 గంటలు కూడా కాలేదు, సీనియర్ నాయకులు కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, తర్వాత పల్ల రాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు పడిపోతుంది గవర్నమెంట్ 2 రోజుల్లో పడిపోతుంది అనొచ్చా? మరి అనొద్దు. దట్ ఈస్ అదంటున్నా. ఇప్పుడు ఇలా ప్రజలు తెలంగాణ లేదు, మేము కూడా అదే చెప్తున్నాం, మేము ఎక్కడే మాట్లాడలేదు. లక్ష్మణ్ గారు కూడా ఇప్పుడు కూడా చెప్పిన దాంట్లో నీకు అది కూడా చెప్తా. ఇలా ప్రజాస్వామ్యంగా తెలంగాణలో మార్పు కోరుకోవాలని కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి అది సరే ఏది జరగాలని మార్పు జరగాలనుకుని కోరుకున్నారు, వచ్చింది. సో రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడినటువంటి మాటలను ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఒకటి, తెలంగాణ ఉద్యమం సందర్భంగా కూడా, ఎందుకంటే కంటి వెంకటస్వామి అన్న కూడా ప్యానెల్లో ఉన్నాడు. ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు గన్ను పట్టుకొని కరీంనగర్కు ఎవడరా ఈ తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ వాదులపై ఫైర్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు. తర్వాత ఇదే వాళ్ళ నాయకురాలు చాలా అద్భుతంగా మరి ఆ రోజు ఇటలీ బొమ్మ ఈ తెలంగాణలను గురించి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మర్చిపోయాడు. అట్లనే కేసీఆర్ ఎమ్మెల్యేలు తీసుకునేటప్పుడు ఏమన్నాడు, అసలు వాళ్ళందరినీ తీసుకునే వాళ్ళు ఊరేయాలి, కాల్చాలి, తిట్టాలి అని రకరకాలైనటువంటి వ్యవహారాలు మాట్లాడారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఏంది? ఎందుకు నేనేమంటుంటే, ఒక చట్ట మారడము, ఒక పార్టీ నాయకులుగా మారడం వేరు, ఒక ఎమ్మెల్యేలు మారడం ఏదైతే ఉందో, వ్యవహారం ఏదైతే ఉందో, ఇది మారడం ఏదైతే జరుగుతుందో, ఇది గేమ్. అంటే కేసీఆర్ ఆడిన గేమే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యవహారం. దీంట్లో ఏం లేదు. అంటే సరే అంత అన్న ఇంతకుముందుకు ఏమన్నాడు, 1, 2, 2/3 అది కూడా జమ చేస్తున్నారు వాళ్ళు. 2/3 జమ చేస్తారు, టెక్నికల్గానే తీసుకొచ్చిన తర్వాత ఇది అవుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణలో ఒకటో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే, అంటే ఇంతకుముందుకు ఆయన అంటున్నాడు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలు నేర్చిన వాళ్ళను ఎట్లా తీసుకుపోతారు దానన్నా ఏందన్నని అంటున్నాడు. సో 2 సార్లు 3 సార్లు తీసుకుపోయిన వాళ్ళు ఈరోజు పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఓడిపోయిన వాళ్ళు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కేసీఆర్ ఏదైతే విధానాలు ఉండవో వీళ్ళు ఎవరిని నచ్చట్లేదు, ఓడిపోయిన వాళ్ళు నచ్చట్లేదు, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నచ్చట్లేదు. అంటే నేను ఏమంటున్నా, కేసీఆర్ యాటిట్యూడ్ నచ్చకపోతున్నారు అనుకోవాలి, లేక ఎక్కడ పవర్ ఉంటే అక్కడ వెళ్ళాలని. ఇది ఒకటి పవర్ కోసం వెళ్తున్నటువంటి గేమ్ అండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటో ఆయనకున్న ఒక ఇన్సెక్యూరిటీ ఏంటంటే, ఇవాళ రేపు ఎంపీ ఎలక్షన్ల తర్వాత తెలంగాణలో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో మెజార్టీ ఎంపీసీలను గెలుస్తారు. గెలిచిన తర్వాత వాళ్ళ దాంట్లో బార్న్ అండ్ బాటమ్ కాంగ్రెస్ వాదులు ఉన్నారు. సో ఆయనకు రేవంత్ రెడ్డికి మధ్యలో జరిగే పోరాటాలు ఉంటాయి. అందుకోసం ఇప్పుడే ఆయన ఒక బలంగా ఉన్నప్పుడే ఎంపీ ఎలక్షన్లకు ముందే ఇలా ఒక వర్గం వస్తే, ఈ వర్గము సో తనతో పాటు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఒక వర్గంతో తన యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకోవచ్చు అనేది కూడా ఒక అంశం ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ తీసుకుంటున్న దాంట్లో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. దాంతో ఆయన చేస్తున్నట్టు ఒక రాజకీయం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకటో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యవహారం అర్థం చేసుకోవాలి. రెండోది ఆయన అంటే ప్రభుత్వం రాకముందు చెప్పింది వేరుంది, వచ్చాక చెప్పింది వేరే అంటున్నారు. 100%. ఓకే. సో ఇవాళ తెలంగాణలో అయితే ఒకటి క్లారిటీ అయితే వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ అయితే నిలబడదు అనేది చాలా స్పష్టంగా అయితే వచ్చేసింది. ఎందుకంటే ఎన్నికల ముందే, పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఇటు ఎమ్మెల్యేలు పోతున్నటువంటి పరిస్థితి, ఎక్స్ ఎమ్మెల్యేలు పోతున్నారు అందరూ. అంటే చాలా మంది ఇప్పుడు అట్లంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు కూడా మనం అట్లే అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కావచ్చు, బీజేపీ యొక్క నిర్మాణం కావచ్చు, తెలుగుదేశం పార్టీ యొక్క నిర్మాణంలో పార్టీ సంస్థాగతమైన నిర్మాణాలు అనేది గతంలో జరిగినాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతమైన నిర్మాణం చేర్చుకుంటున్నారు కదా మీరేం? అదే అంటున్నా సార్, నేను ఏమంటున్నా అంటే పార్టీ కనుమరుగైపోతుంది. పార్టీలు ఏం మెసేజ్ ఇస్తున్నాయి
చేసినాయి ప్రజలకు అంటే నాకు అర్థం కాదు. అందరూ ఒకటైతే ఇది వాస్తవం, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు, మన సౌత్ ఇండియా రాజకీయాలు అయితే అంటే ఎక్కడైనా కూడా రాజకీయాల్లో ఇవాళ విలువల గురించి మాట్లాడాలంటే ఇక అది డిబేటు. రైట్. వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. ఏంటి గేట్లు తిరగడం ఏంటి, రాజకీయం చేయడం ఏంటి, 100 రోజులు అయిపోయింది విధంగా ఏం కామెంట్స్? ముఖ్యమంత్రి గారు ఎందుకు గేట్లు తెరవాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకు పక్క పార్టీ వాళ్ళని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకు మీ పార్టీలో లేరా, మీ పార్టీలో బలమైన నాయకులు లేరా, ఏం మెసేజ్ ఇస్తున్నట్లు? అది కొద్దిగా ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్ మీరు అందరు అడిగితే బాగుంటుంది, కానీ నేను పార్టీ పరంగా ఏం చెప్తున్నానంటే శ్రీవర్ధన్ గారు ఇప్పుడు అన్నట్టుగా విలువలు లేని రాజకీయ వ్యవస్థ సినారియో నడుస్తుంది ఇప్పుడు. సరే, చేర్చుకున్నటోడికి ఏం ఉండకపోవచ్చు, ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉండి ఆయన చేర్చుకున్నాడు, మోడీ గారు అధికారం ఉండి ఆయన చేర్చుకున్నాడు, ఇలా కాంగ్రెస్ అధికారంలో చేర్చుకున్నారు. కానీ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక పార్టీ కుర్చీ మీద గెలిచి ఇంకో పార్టీ ప్రభుత్వం ఎక్కడున్నారు, కేవలము వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అవసరాల దృష్టినే, అది మా పార్టీకి వచ్చిన వాడైనా లేదా ఇంకో పార్టీకి పోయిన వాళ్ళన్నా ఎవరు కూడా సమాజ హితం కోసమో లేకపోతే సైద్ధాంతిక విభేదంతో పోవటం లేదు, వ్యక్తిగతమైనటువంటి అవసరాల దృష్టినే మారుతున్నారు. సో వ్యక్తిగత అవసరాల దృష్ట్యా వాళ్ళ అపీల్స్ అక్కడ ఉన్నటువంటి అధికారానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మా దగ్గర పిసిసి ప్రెసిడెంట్ ఆయనే, లేకపోతే సీఎం కూడా ఆయనే, కాబట్టి అధికార కేంద్రంగా మేమున్నాం కాబట్టి బెల్లమ్మ దగ్గరికి ఈగలు వస్తాయి అన్నట్టుగా అధికారం ఉన్నది కాబట్టి అందరూ ఏదో ఒక మిషతోటి, అది కేసీఆర్ మీద తిట్టుకొని రావచ్చు, బీజేపీ మీద తిట్టుకొని రావచ్చు, ఏదో ఒకటి అధికారం ఉన్న చోట రావాలనేటువంటి లాలసతోటి వచ్చేటట్లే తప్పితే ఇక్కడ ఏదో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నిలబెట్టి దాన్ని ఏదో ముందుకు తీసుకుపోవాలి, రాహుల్ గాంధీ గారు చెప్పేటువంటి సోషల్ జస్టిస్. వెంకటస్వామి గారు ఒకటి, ఇప్పుడు నేనేమాడు వెంకటస్వామి గారు ప్లీజ్ ఎందుకు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, సిట్టింగ్ ఎంపీ ఎందుకు చేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి? అంటే మీకు ఇంతకుముందు ఏదైతే బీఆర్ఎస్ నేతలు ఏదైతే చెప్పారో, ప్లీజ్ ఎలక్షన్స్ లో గెలవాలనేదే అన్ని పార్టీల యొక్క అంతిమ లక్ష్యంగా ఉంది కదా. అంటే మీరు గెలవాలంటే పక్క పార్టీ వాళ్ళు రావాలంటే కరెక్ట్ బలాబలాలను మీరు అడిగింది నాకు అర్థమైంది. బలాబలాలను పెంచుకునేటువంటి యుద్ధం జరగడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, యుద్ధానికి ముందు కౌరవ పక్షం పాండవ పక్షం అనుకున్నటువంటి ఆనాటి ధర్మ యుద్ధంలో ఆయాల కూడా ధర్మరాజు ముందుకు వచ్చి ఏం చెప్పినానంటే, ఇది గారు అది కాదు విషయం ఏంటంటే మీకు ఇక బీఆర్ఎస్ పార్టీకి తేడా ఏంటి? ఆ రోజుల్లో మనం చూసాము, ఎన్నోసార్లు డిస్కషన్ పెట్టుకున్నాము, కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు చూసాము, ఏ రకంగా టీడీపీని గతం 2014లో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు టీడీపీని ఏ రకంగా విలీనం చేశాడు, 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సో మనం చాలా వరకు మాట్లాడుకున్నాం. మీరు మరి 2 ఇయర్లీ మీరు కూడా ఎందుకు ఆకోగా చెందారు అనుకుంటారు, ఇప్పుడు పబ్లిక్ అనుకుంటారు. ఏం చేశారు రేవంత్ రెడ్డి కూడా సేమ్ కేసీఆర్ చేసినట్టే చేస్తున్నాడు కదా, కొత్తగా మార్పు ఏముంది? ఇప్పుడు కేసీఆర్ కాదనుకునే, కేసీఆర్ వద్దనుకునే మేము మిమ్మల్ని గెలిపించాము, మళ్ళీ మీరు వాళ్ళని తీసుకోవడం ఏంటి అని? వెంకటస్వామి మిమ్మల్ని డెఫినెట్గా ఈ క్వశ్చన్ వస్తుంది, కానీ ఇంత దానికి ఆ కట్టుబడి ఉండేటువంటి పరిస్థితులు లేవు. బలాబలాల నిరూపణ అనేటువంటిది జరుగుతున్నది కాబట్టి మా వైపు ఎంతమంది వస్తారు, వాళ్ళ వైపు ఎంత వస్తారు అనేటువంటిది ఒక మార్పు జరుగుతుంది తప్పితే ఇది కేవలం మీరు గతంలో మాట్లాడింది ఇట్లా, ఆ మాట్లాడిన దాని ప్రకారం ఇట్లా నడుచుకోవాలనేటువంటి విలువలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడున్నాయి? ఎవరు ఫ్రేమ్ చేసినారు? ఎవరు దాన్ని కంట్రోల్ చేయాలా? ఎవరికి నైతిక బాధ్యత ఉంది చెప్పండి? ఎవరికి నైతికమైన బాధ్యత లేదు, ఎవరికి కూడా ఆ రిస్ట్రిక్షన్స్ లేవు. సో ఆ వచ్చే వాళ్ళు చేరే వాళ్ళు కూడా వాళ్ళకంటూ కూడా నైతికమైనటువంటి అదేం లేదు, నైతిక విలువలంటూ ఏం లేవు. అధికారం ఉన్నది కాబట్టి వస్తున్నారండి, మాకు అధికారం లేదు మొన్నటిదాకా ఎవరు రాలేగా, మేము అధికారం లేనాడు కాంగ్రెస్. నేను అదే అంటున్నాను, మరి మీరు మీ పాయింట్ కరెక్ట్ పాయింట్కి వచ్చారు. నేను ఏమడుగుతున్నాను, ప్లీజ్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ పాయింట్కి వచ్చారు. అధికారం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారంటున్నారు. మీరు ఆ రోజు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు రాలేదు, కష్టాలు ఉన్నప్పుడు ఎవరు రాలేదు. సో పార్టీ కోసం కష్టాలు ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్న వాళ్ళు, పార్టీతో ఉండే వాళ్లకు మీరు ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నాను. మళ్ళీ మీరు వీళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు? మీరే అంటున్నారు ఈ రోజు మేము పవర్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళు వస్తున్నారని. యువర్ రైట్ ఐఎమ్ కమింగ్ టు దట్ ఓన్లీ.
ఈ చేరికలు ఇదే కత్తి వెంకటస్వామి ఉన్నారు, పార్టీ కోసం కష్టపడ్డారు, మీకు ఇవ్వమని చెప్పండి ఒక ఎంపీ టికెట్. మీరు నిల్చో. ఒక్క నిమిషం లెట్ మీ కమ్. ఇప్పుడు ఈ చేరికలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని 10 ఏళ్ళ నుంచో 20 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో పనిచేస్తున్నటువంటి బేసిక్ కాంగ్రెస్ లీడర్లు ఏం సంతోషంగా లేరు. ఈ చేరికలన్నీ కూడా అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆల్రెడీ ఉన్నటువంటి కమిటెడ్ కార్యకర్తల యొక్క అవకాశాలను దెబ్బతీసే విధంగానే ఉన్నాయి. నిన్న రాత్రి నాకు ఒక డిసిసి ప్రెసిడెంట్ ఫోన్ చేసినాడు. ఆయన ఫోన్ చేసి అన్న నేను పార్టీ వదులుతానంటే ఎక్కడ పోతావు మరి, ఇప్పుడు అధికారం మనకే ఉంది కదా అంటే, అధికారం వద్దు ఏమొద్దన్నా ఇంకా నేను రాజకీయాల నుంచే దూరం వెళ్ళిపోతానని చెప్పినాడు మా పార్టీ సంబంధించిన ఆయన. నేను చెప్పాను తొందరపడాల్సిన అక్కర్లేదు, పార్టీలో మార్పు వస్తుంది. ఇది మన ప్రవాహం ఉన్నప్పుడు వరద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, రానియండి. కానీ మన ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది. మనం ఎవరైతే కమిటెడ్ ఉన్నామో మనం 10 ఏళ్ళ నుంచో 20 ఏళ్ళ నుంచో పనిచేస్తున్న వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరేం దానికి ఇబ్బంది పడకండి, తాత్కాలికమైనటువంటి ఇబ్బంది అని నేను ఒక అంటే ఒకటి పాయింట్ అంటే ఈ రోజు నేను ప్రయత్నం చేసిన కాదు వెంకటస్వామి గారు, ఇది కూడా అనుకోవచ్చా మనం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఎంపీలు కావచ్చు లేదంటే ఎమ్మెల్యేలు అంటే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛ లేదు, మనం చూసాము నియంత పాలన కొనసాగింది, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఆ రోజుల్లో కేసీఆర్. సో కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు, మనం ఇక్కడ స్వేచ్ఛ ఉంది, మనం చెప్పుకోవచ్చు, ఇలాంటి సమస్యలు చెప్పుకోవచ్చు, నేరుగా ముఖ్యమంత్రిని కూడా కలవచ్చు అనే ఒక్క ఉద్దేశంతో ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నారా అనుకోవచ్చు కదా. అది చాలా స్పష్టమండి. ఇప్పుడు నియంత పాలనకు అంతం పలకాలనేటువంటి పంతంతో ఈ ప్రజానీకమే ప్రతిపక్షమై కొట్లాడి మమ్మల్ని గెలిపించి ఇక్కడ పెట్టింది. మేము కొట్లాడినాం అనే దానికంటే ఎక్కువ ఏంటంటే ప్రజా ఆశీర్వాదమే మాకు పనిచేసింది. మేము కొట్లాడి మేము తలవారు తిప్పిన దానికంటే మేము కూడా తిప్పినాం. కానీ ప్రజలలో ఒక అసహనం వచ్చింది, 10 ఏళ్ళ పాలన మీద విరక్తి వచ్చింది, ఆయన అహంకారం మీద విరక్తి వచ్చింది, ఆయన అరాచకం మీద విరక్తి వచ్చింది. ఇవన్నీ కలిసి బేసికల్ గా మేము ఆల్టర్నేట్ ఫోర్స్ గా మేము ఉన్నాం కాబట్టి మాకు అధికారంకి వచ్చింది. ఒకవేళ బీజేపీ ఆల్టర్నేట్ ఫోర్స్ ఉంటే వాళ్ళకి పోయేది కావచ్చు, కానీ ఆల్టర్నేట్ ఫోర్స్ గా మేమే కనిపించినాం కాబట్టి మాకు క్యాడర్ ఉంది, మాకు లీడర్ ఉంది కాబట్టి ప్రజలు మాకు పట్టం కట్టినారు. సో కాబట్టి ఇవాళ అక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ, ఇక్కడ ఉండేటువంటి స్వేచ్ఛ. ఇప్పుడు నేను ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం అక్కడిక్కడ వివరించినా కూడా అది కరెక్ట్ కాదు. రైట్, ఓకే, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రసాద్ గారు ఏమనిపిస్తుంది చూడండి, చెప్పాను కదా ఇంతకుముందు మాట్లాడాను, ఒకవైపు గేట్లు తెరిచాను అంటున్నారు, చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే విధంగా కనబడుతుంది. ఒకవైపు బీజేపీ గేట్లు తెరిచింది, మరోవైపు కాంగ్రెస్ కూడా గేట్లు తెరిచింది. అంటే బీఆర్ఎస్ పార్టీలో కొందరు ఇష్టం ఇటుపోతున్నారు, కొందరు అడ్డుపోతున్నారు. ఏమయ్యే అవకాశం కనబడుతుంది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో? ఒకప్పుడు ఒక వెలిగిన బీఆర్ఎస్ పార్టీ. ముందుగా 60 ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. రాజేష్ గారు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమీ ఎక్సెప్షన్ కాదు, అలాగే ఏ పార్టీ కూడా ఎక్సెప్షన్ అంతకన్నా కాదు. కాంగ్రెస్ హటావో దేశ బచావో నినాదంతో ఉన్న బీజేపీ పార్టీ, లక్ష్మణ్ గారు కానీ లేదంటే ఇప్పుడున్న కేసీఆర్ కానీ మాట్లాడిన మాటలు కనుక చూస్తే కేసీఆర్ గారు ఒక్కలే గమ్మున ఉన్నారు, కానీ హరీష్ రావు కేటీఆర్ అయితే ఇంక ఈ ప్రభుత్వం మీద ముప్పేట దాడే మొదటి రోజు నుంచి. అపోజిషన్లో వాళ్ళు ఉన్నారో తెలియకుండా అసెంబ్లీ సమావేశంలో దొల్లగొట్టి దోపం వేశారు వాళ్ళకి. అలాంటి దగ్గర ఏమవుతుందంటే ఎప్పుడైనా నోట్లో నాలుగు లేని మంత్రులు అందరూ కూర్చుని కూడా ఎవరు తిరిగి రెస్పాండ్ అవ్వకుండా ప్రతిదీ సర్వం తానే రేవంత్ రెడ్డి గారు ఒక్కలే వంట పోరాటం చేసుకుంటున్నారు. వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో కనుక బీజేపీ వస్తే అక్కడ షిండే గవర్నమెంట్ ఇన్వెటబుల్, అదైతే తథ్యం. ఎందుకంటే వాళ్ళు అక్కడ మనశ్శాంతిగా ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉండరు. లేదంటే అశోక్ గెహ్లోట్ లాగా పంచేంద్రియాలు మూసుకుని రాజస్థాన్ గవర్నమెంట్ ఎలా నడిపించడం 3 గంటలకు తెలియకుండా అలా ఉండాలి. సర్వం ఎంపీ సీట్లు అన్నీ తీసుకెళ్ళి వాళ్ళు ఏదైనా పెట్టాలి. అలాంటి రాజకీయం చేస్తేనే ఇక్కడ క్షమాభిక్షలు ఉంటాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో మెయిన్ నెంబర్ ఆఫ్ సీట్లు గెయిన్ చేయాలి. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ప్రభుత్వ వ్యతిరేకతని మీకు ఒక విషయం చెప్తాను సార్, కేసీఆర్ గారి పార్టీలో ఒక్క కేటీఆర్ తప్ప మిగిలిన అందరూ ఎక్కడెక్కడి నుంచో పారాచూట్లు వేసుకొచ్చిన బ్యాచే, ఇంక్లూడింగ్ తెలుగుదేశం వాసనలతో. కేటీఆర్ ఒక్కడి మాట కనుక కేసీఆర్ వినుంటే ఖచ్చితంగా ఒక 60-70 స్థానాలు మారిస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి నల్లేరు మీద నడక. ఇవాళ బీజేపీ ఆయంలో ప్రాంతీయ పార్టీ అంటే మీరు క్యాండిడేట్ల వ్యతిరేకత చెప్తున్నారా? క్యాండిడేట్ అక్కడ క్యాండిడేట్ల వ్యతిరేకత అని కాదండి, అక్కడ బేసిక్గా నాకు తెలిసి అక్కడ కేసీఆర్ మీద ప్రజల్లోకి కలవట్లేదు అనేది ప్రజలను ముట్టుకుంటుంది. అదే కదా క్యాండిడేట్ కూడా నేను అదే చెప్తాను. మరి ఇప్పుడు కేసీఆర్ గారు రాజకీయ పార్టీలు ఎట్లయిపోయినాడు, గెలుస్తానేమో వాళ్ళకి క్రెడిట్, ఓడిపోతానేమో క్యాండిడేట్ ఫెయిల్యూర్ అంటారు. ఇక్కడ కేసీఆర్ గుర్తుపెట్టు, తెలంగాణలో ఆత్మగౌరవం ఎక్కువ. కేసీఆర్ ప్రజలను కలవలేదు కాబట్టే కేసీఆర్ మీద ఉన్న కోపంతో ఈరోజు ప్రజలు నాకు తెలిసి ఓడగొట్టారండి. అది ఇప్పుడు కేసీఆర్ ఓడగొట్టారు కదా, వీకర్ బదులు ఓడగొట్టారు. ఎక్కడది
కామారెడ్డిలో ఓడగొట్టారు. ఇప్పుడు మీకు ఒకటి గమనిస్తారు సార్, మీరు ఈ ఎలక్షన్ రీజనల్ పార్టీలు గతంలో తెలుగుదేశం చూసిన తర్వాత బీజేపీ పార్టీతో ఎవ్వరు పెట్టుకున్నా సరే పుట్టగతులు ఉండవు అన్నది వాస్తవం. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఇవాళ 5 సంవత్సరాలు ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసి కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు మారుస్తారు, కానీ ప్రభుత్వం మారిపోయినంత ఉదంతాలు రేరెస్ట్గా జరుగుతాయి. ముఖ్యంగా ఈ మహారాష్ట్ర తరహా రాజకీయం ఎప్పుడైతే తెరలేపబడిందో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముందు దీపండగానే ఇల్లు చక్క పెట్టుకునే కార్యక్రమానికి తెరలేపారు. తర్వాత కేసీఆర్ గారికి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆనాటి రాజశేఖర రెడ్డి గారి డైలాగ్ పట్టుమని 10 మంది కూడా గెలవరు, వీళ్ళ దగ్గర ఉన్నది 20 మందే. ఎప్పుడును 20 మందిలో 6 8 మందిలో మొదటి విడతలోనే కాంగ్రెస్ ఎత్తేసింది. ఆ తర్వాత వీళ్ళ దగ్గర నిలకడగా ఉన్న వాళ్ళు 15 నుంచి 15 మంది అలా బిక్కులాడుతూ గెలుస్తూ తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి మూమెంటంలో 67 గెలిచారు. తర్వాత 67కి మిగిలిన వాళ్ళందరూ దక్షిణ తెలంగాణ నుంచి వచ్చిన తెలుగుదేశం కాంగ్రెస్ బ్యాచ్. ఇవాళ ఈ కాంగ్రెస్ ఎలక్షన్ కనుక నిజంగా విన్ అవ్వాలి అంటే గ్రేటర్ హైదరాబాద్ రేడియస్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. అండ్ ముఖ్యంగా సికింద్రాబాదు, నెక్స్ట్ మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ నియోజకవర్గాల్లో ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న దగ్గర వీళ్ళు స్పందన అవ్వాలంటే ఫస్ట్ క్యాడరు నాయకులు కావాలి. సో ఆప్షన్ గ్యారంటీగా ఇన్వర్టబుల్, గ్యారంటీగా డోర్లు ఎత్తాలి, వీళ్ళని జాయిన్ చేసుకుంటారు, కానీ సర్వైవల్ లేదు. సో నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటే వీళ్ళైతే సిఎల్పి విలీనం అయిపోయింది కాబట్టి ఇష్టం మంచిదట. వీళ్ళు గేట్ అయితే ఒకరి తర్వాత ఒకరు మెల్లిగా వస్తారు, లాస్ట్కి సిఎల్పి విలీనం అయినట్టు బీఆర్ఎస్ సిఎల్పి కూడా విలీనం అవుతుంది. వాస్తవానికి ఇవాళ ఉన్న అనిశ్చితి ఏంటంటే కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి వచ్చిన నిలకడ లేని వాళ్ళని నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయడానికి తెరలేపుకుంది. సైద్ధాంతికంగా తెలుగుదేశం నుంచి ఒక చేదస్తం బ్యాచ్ ఒకటి ఉంటుంది, అందులో కేసీఆర్ కూడా ఏం అతీతుడు కాదు. వాళ్ళు నమ్మింది అవతల వాళ్ళందరినీ హీనాతహీనంగా చూడడం తెలుగుదేశం నుంచి వచ్చిన లెగసీ. ఆ లెగసీని నమ్ముకుని సరే బొక్కబోర్ల పడిన చింత చచ్చిన పులుపు సావదని ఇవాళ చేతిలోంచి ఒకరి తర్వాత కోడిపెట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతున్నాయి బొట్టలోంచి. సో ఈ వీటి పరిరక్షణ కోసం అనుకున్న దగ్గర ఇది సాధారణంగా బీజేపీ పార్టీకి వెళ్ళాలి, కానీ బీజేపీ బదులు కాంగ్రెస్కే రీచ్ అవుతుంది. అంటే ఇక్కడ మూమెంటం ఎలా ఉందంటే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న ప్రైమ్ ఆఫీస్ 10+ సీట్స్ అన్నది ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఆయన మూవ్స్ అన్ని పర్ఫెక్ట్ ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. ఇంకా సబితేంద్ర రెడ్డి ఇలాంటి వాళ్ళు అయితే గ్యారంటీకి వెళ్ళిపోయే బ్యాచ్. నాకు అనిపిస్తుంది అధికార దాహం, ఇంటి పేరు దానం కాదు కదా, అధికార దాహం నాగేందర్ అంటే బెటర్. ఎందుకంటే మొదటిసారి మీకు జ్ఞాపకం ఉందో లేదో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వస్తుందో రాదో లటక్కమని తెలుగుదేశం గెలిచి ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు. అధికారం ఎక్కడుంటే అక్కడే గోపెట్లాగా ఉండే దానం నాగేందర్ లాంటి రాజకీయం అంటే నేను ఒక దానం నాగేందరే కాదంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళంతా కూడా అంటే పవర్ లేకుంటే ఉండలేరు. ఎందుకంటే నెంబర్ 2 చేయొచ్చు. సరే మాకు చెప్తున్నా, ఇప్పుడు మల్లారెడ్డికి పొక్కలేని వెళ్తుంది రోజును 4 రోజులు మల్లారెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి బాధ్యత రావడం ఉన్నాడంటే ఫస్ట్ మల్లారెడ్డి అనే చెప్పాలి. ఎందుకంటే 25 కోట్లతో ఆక్షన్ మొదలై 100 కోట్లకి తెలుగుదేశం వెళ్ళి ఎంపీ సీట్ సాధించుకున్న ఏకైక వీరుడు ఎవరంటే మల్లారెడ్డి. ఇదే మల్లారెడ్డికి వాళ్ళ పొక్కలేని దాడి మొదలైంది. పొక్కలేని దాడి నుంచి పరిరక్షించబడాలంటే గ్యారంటీగా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నోట్. అట్లా కాదు ప్రసాద్ గారు, ఒకటి ఆ రోజుల్లో ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఈ రకమైన కామెంట్ చేయకపోయింటే ఏది ప్రభుత్వం పడిపోతుందని చేయకపోయింటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కదా. ఆ కామెంట్ చేయకుండా ప్రభుత్వం పడిపోతుంది అన్నదానికన్నా కాంగ్రెస్ లో చాలా మంది కోర్టు బ్యాచ్లు ఉంటారు. ముందు రేవంత్ రెడ్డి గారికి దీపం చక్కబెట్టుకునే కార్యక్రమానికి వెసులుబాటు ఇవ్వట్లే. దానికి తగ్గట్టే మిగిలిన అపోజిషన్ పార్టీలు బీజేపీ కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్ కానీ ఆ విధమైన భావజాలను ప్రదర్శిస్తున్నాయి. మీకు గమనించట్లేదు, ఆయనకు ఉన్న 24 స్థానాలే. సురక్షిత ప్రయాణం ముందు కావాలంటే ఇంకొక బేర్ మినిమం 20-30 యాడ్ చేసుకోకపోతే ఆయన ముందుకు వెళ్ళారు. ఈ బీజేపీ వాళ్ళు కట్టు సిద్ధాంత బానిసలు అంచేత వీళ్ళు ఎట్టి బానిసలు 8 మంది రారు. వచ్చేదల్లా పారాచూట్ బ్యాచ్ అయిన కాంగ్రెస్. నాకు తెలిసి ఇప్పుడు వెళ్తున్న బ్యాచ్ అంతా కూడా బీజేపీకి వెళ్ళాల్సిన బ్యాచ్ యాక్చువల్, కానీ వెంటనే నాకు తెలిసి రేవంత్ రెడ్డి అలర్ట్ అయిపోయి ఇటు వెళ్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అదే చెప్తున్నాను, ఇది బీటీ బ్యాచ్. అసలు బీఆర్ఎస్ లో వాళ్ళందరూ బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణ బ్యాచ్. అదే ఆ బంగారు తెలంగాణ బ్యాచ్ కి మళ్ళీ అదే బంగారు బిస్కెట్లు వేస్తే హ్యాపీకి వస్తారు. ఇందులో ఎవరు లేరు. నాకైతే నెక్స్ట్ వికెట్ సబితేంద్ర రెడ్డి కనబడుతుంది గ్యారెంటీగా మంత్రి పదవి కోసం. ఒక లక్కీ మస్కెట్ ఆవిడ. సబితేంద్ర రెడ్డి ఉన్నారు, సుధీర్ రెడ్డి ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. సుధీర్ రెడ్డి గారు ఒక్కలేరు సిద్ధాంతం. అంటే నేనేమంటున్నా, రేవంత్ రెడ్డికి నాకు తెలిసి బీఆర్ఎస్ పైన ఒక రకమైన కసి ఉందేమో. సో ఇది మొత్తానికి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే అవకాశం కనబడుతుందా? అంటే 26 మంది నిన్న మీరు 26 మంది వచ్చే వరకు ఆ గేట్లు ఓపెన్ అయి ఉంటుందని. 26 మంది వస్తే చాలు కదా విలీనం అయిపోతుంది. వీళ్ళు ఒకటి గుర్తుంచుకోండి సార్, ఈ 2 తెలుగుదేశం ప్రోడక్ట్లు. ఒకటి సైద్ధాంతికంగా తెలుగుదేశం అంటే మంటెక్కిపోయి బ్యాచ్ ఎవరంటే కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అంటే బి అంటే బాబు గారు అండర్లైన్ చేసుకోండి, జే అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పాడు. అంటే వాళ్ళందరికీ సింగులర్లు, ఇంకా గౌరవ మర్యాదలతో ఉన్న బీజేపీలో చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఏం చేయాలంటే సైద్ధాంతికంగా బీజేపీని విభేదించాలన్నా అక్కడ శంకలో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు. అంచేత ఈ ఫ్రిక్షన్లో రేవంత్ రెడ్డి గారు తెలియకుండా నలిగిపోతున్నారు. ఎటు వెళ్ళాలో తెలియని ప్రయాణం.
దిక్కుదోచని ప్రయాణం. ఓ పక్క షర్మిలమ్మ కూడా తెలుగుదేశం ప్రభావంతో వాళ్ళ కాంగ్రెస్కి వచ్చిన షర్మిలమ్మ కూడా యువతల రేవంత్ రెడ్డి గారి ఆచ్ఛేదంతో ఈయనైతే ఎమ్మెల్యేలను గెలిపించి ఆవిడ ముఖ్యమంత్రి చేద్దామంటే ఆవిడ కడప ఎంపీ ఆలోచిస్తుంది. సో అలాంటి నిస్సాయ స్థితి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి వస్తుంది తరుణంలో. ఇక డీకే శివకుమార్ గారు ఒక ఆచ్ఛేదన ఇవ్వగలిగారు రేవంత్ రెడ్డి గారి సక్సెస్కి. ఇదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పీసీసీ అధ్యక్షుడికి ఆంధ్రప్రదేశ్లో కూడా సక్సెస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈయనకి 2 దిక్కుల ప్రయాణం. అంటే ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా ముఖ్యమంత్రి అడిగి వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికలు మినిమం 10-11 స్థానాలు వచ్చి ఆయనకు ఒక పెద్ద టాస్క్ అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఇవాళ దక్షిణాదిన బీజేపీకి అయితే వైటల్ రోల్ లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు పుష్టీకరించరు బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ ఇక్కడ ఈ 2 రాష్ట్రాల నుంచి బేర్ మినిమం 30 సీట్లైనా వాళ్ళు కాంగ్రెస్ చేయకపోతే రాబోయే ఎలక్షన్స్లో, ఎందుకంటే నేషనల్ గవర్నమెంట్లో ఫామ్ చేయాలంటే దిస్ హ్యాస్ టు గివ్. ఎందుకంటే ఇక్కడ స్టాలిన్ గారు ఎలాగో డిఎంకే పరంగా ఇండైరెక్ట్గా కాంగ్రెస్కి సపోర్టు, ఏఐడిఎంకే వాళ్ళ బిక్కులాడుతున్న నాయకత్వ లోపంతో జయలలిత గారు తదనంతరం వాళ్ళ పర్యవసానాలు ఎలా ఉన్నాయో తెలుసు. సో ఈ 3 స్టేట్లు కాంగ్రెస్ చేస్తూ ఒరిజినల్ వైబ్రేషన్స్ ఉన్న కేరళలో సదరన్ స్టేట్స్ వింగ్ని ఒక 50 పైచీలకి స్థానాలు కనుక బెట్ చేసుకోగలిగితే రాబోయే ఎలక్షన్స్లో అంటే ఈ జరిగే జనరల్ ఎలక్షన్స్లో శ్రీవర్ధన్ గారు ఒకటి ప్రధాని దాదాపు 4 రోజులు ఉంటాను కూడా తెలంగాణలో అంటే వెళ్తున్నారు, నైట్ వచ్చే ఉంటారు. సో ఈ స్థాయిలో కేంద్రం నుంచి అమిత్ షా కావచ్చు, ప్రధాని కావచ్చు, ఈ రకమైన తెలంగాణలో ఫోకస్ పెట్టారంటే ఆ స్పేస్ ఉందనుకుంటున్నారా తెలంగాణలో? ఖచ్చితంగా మనకు ఇప్పుడు ప్రధాని చెప్తున్నాడు మనకు 17 రావాలి ఖచ్చితంగా తెలంగాణలో, నేరుగా నా వరకు రావాలి, సమస్యలు రావాలంటే ఖచ్చితంగా మీరు 17 గెలిపించాలి అనే విధంగా చెప్తున్నారు. ఆ విధంగా ఉందా తెలంగాణలో? 100% ఉందండి. యాక్చువల్గా తెలంగాణలో వీళ్ళు చెప్తున్నట్టు సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఏం లేవు. మేము ఓవరాల్గా చూసుకుంటే మేమే నెంబర్ 1లో ఉన్నాం. 26 కర్ణాటక నుంచి ఉన్నాం. అదే ఎన్ని కాదండి, మీరు ఏం చేసిందని చెప్తే నేను ఏమంటున్నానంటే ఈ 1 అవర్ డిబేట్ సరిపోదు, నువ్వు ఆగండి. ఇవాళ 2500 కిలోమీటర్లు ఉన్న నేషనల్ రహదారులను 5000 కిలోమీటర్లు తెచ్చాం, సరిపోలేదా? ఇవాళ ట్రైన్లో డబలీకరణ చేశాం, సరిపోలేదా? ఈరోజు రాష్ట్రానికి కావాల్సింది 9.5 లక్షల కోట్ల రూపాయలు, 9.5 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చినామని మీకు ప్రజెంటేషన్ చేసాం, ఒక బుక్ ఇచ్చాం. ఇంతకన్నా ఏం కావాలి? ఇంక చూపిస్తున్నా కూడా మీరు అన్ని రాష్ట్రాలు ఇప్పుడు మాట్లాడద్దు. నేను ఏమంటున్నానంటే ఏమి కాదండి మీరు కాదు రేవంత్ ఇప్పుడు కాదు కేసీఆర్ లాగా పోయి అదే నేను ఏమంటున్నా సార్, కేసీఆర్ గారి లాగా ఒక రాష్ట్రానికి ఒక జిల్లాకు పోయి 100 కోట్లు ఇస్తాని ఏదో ప్రామిస్ చేసి ఇవ్వకుండా ఉండడం ఏదైతే ఉందో అది మేము చేయాలన్నా, మేమేదో చెప్పామో తెలంగాణ రాష్ట్రానికి ఎస్ మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. మీకు కనిపించకపోతే మీరు ఊరికే ఐడియాలజికల్ గా భారతీయ జనతా పార్టీని మీరు విభేదించడం తప్పండి. నేను ఏమంటున్నా ఎస్ జాతీయ రాజధానులు కాదు, ఇంటర్ అవును ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేసింది? ఇలా ఫస్ట్ ఏదైతే ప్రారంభం చేసిందో 99లో వాజ్పేయి చేశారో దాని కొనసాగింపులో 10 ఏళ్ళకు యూపీఏ ప్రభుత్వంలో ఏం చేసింది? నేను అదేంటున్నా, మీరు ఆగండి. ఇవాళ నేను చెప్పిన లెక్క 2500 కిలోమీటర్లు చెప్పాను. ఇది అదనంగా వచ్చినటువంటి 2500 కిలోమీటర్లు ఉన్నదానిలో కాదు, నేను ఉన్నదానిలో కాదు, నేను 2500 కిలోమీటర్లు అదనంగా వేసింది. దేశం వెనుకబడి ఉంది కాబట్టి 11వ స్థానంలో ఉన్నటువంటి దేశాన్ని ఇలా 5వ ఆర్థిక శక్తిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేశారు. అరే ఎక్కడ నేనేం చెప్తున్నావు? నువ్వు తెలియదు ప్రపంచ ఆర్థిక సంస్థ చెప్తుంది. ఎవరు చెప్తున్నాడు? కాదు ఎవరు చెప్తున్నాడు? మీరు అరే కాదు ఇలా కాదండి రాజేష్ గారు కాదు మోదీ గవర్నమెంట్ చెప్పుకుంటుందా? కాదు 5వ ఆర్థిక వ్యవస్థగా మారిందని మోడీ గవర్నమెంట్ చెప్తుందా? ప్రపంచ ఆర్థిక సంస్థలు చెప్తున్నాయి కదా భారతదేశంలో గ్రోత్ రేట్ పెరుగుతుందా అని. ఈ రోజు ప్రపంచంలో చెప్పుకున్నట్టు దేశాలు ఏదైతుందో అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఒకటే నిమిషం, ఇక్కడ ఉన్నట్టు ఆర్థికమైన గ్రోత్ రేట్ ఏందో మేము చెప్పట్లేదు, వరల్డ్ ఎకనామిక్స్ ఫోరమ్స్ చెప్తా ఉన్నాయి. ఎస్ భారతదేశంలో ఒక స్థిరమైన అభివృద్ధి జరుగుతుంది అండర్ నరేంద్ర మోడీ గారి లీడర్షిప్ లో జరుగుతుంది. సో నువ్వు ఇప్పుడు ఉన్న దాంట్లో నువ్వు డిబేట్ లో నువ్వు డెవలప్మెంట్ డిబేట్ పెట్టుకుందాం
అంటే మళ్ళీ పెట్టుకున్నారు. కానీ రాజకీయాల కోసం శ్రీవర్ధన్ Yes, ఏమంటారంటే, నేను రాజకీయాల తెలంగాణలో కోసం ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, కాంగ్రెస్ అధికారం చేపట్టారు సార్ 100 రోజుల్లో ప్రజలు ఇప్పుడు వీళ్ళు అంటున్నారు 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు కూడా అమలు సార్ ఏం చేస్తామని. చేయలేదు సార్, ప్రజలు నేను అదే చెప్పబోతున్నా. 100 రోజుల్లో వాళ్ళు చేసింది ఒకటి మహిళలకు ఏదైతే ఉందో ఉచిత ప్రయాణం తప్ప మిగతా గ్యారెంటీలకు ఇంతవరకు పూర్తి స్థాయిలో ఎక్కడ ప్రారంభమైందండి? ఈ రోజు 10 లక్షల రూపాయలు ఏదైతే చెప్పారో ఏ హాస్పిటల్లో ఈ రోజు ఇంప్లిమెంటేషన్ ఏం చెప్పండి? ఇవాళ నిన్న కాక మొన్న ఒక దళితుడు మా కాన్స్టిట్యూన్సీ సంబంధించి నీమ్స్కి పోతే 4 లక్షల రూపాయలు కట్టాడు. సో దీంట్లో మీకు ఈ యొక్క దాంట్లో మీరు రావట్లేదని చెప్తా ఉన్నారు. సో వీళ్ళు చెప్పినటువంటి ఏదైతుందో రైతులకు రుణమాఫీ అయిందండి. ఇవాళ రైతులకు సంబంధించిన 15,000 రూపాయలు అకౌంట్లో పడ్డావండి. ఇవాళ 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా ఉన్నటువంటి డబ్బులు ఇచ్చారండి. 2,000 నుంచి 4,000 ఇస్తున్నటువంటి డబ్బులు ఇచ్చారండి. ఎక్కడిచ్చారండి? ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఊరికి ఒక ప్రజల ముందు నేను 100 రోజుల్లో సక్సెస్ అయిపోయా, ఇక ఇప్పటి నుంచి నేను ఏదో కొత్త అవతారం చూపిస్తా అని చెప్పేసి దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఆయన చేస్తున్నట్టు ఒక రాజకీయం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ఐడెంటిటీ కోసం చేస్తున్నట్టు ఒక రాజకీయం తప్ప ఇవాళ కంపల్సరీ అండి. మీరు ఇంతకుముందు అడిగారు కదా, నేనేమంటున్నా సార్, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదా 100% తెలంగాణలో స్పేస్ ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో నడుస్తుంది. సో మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ కాదు, బీఆర్ఎస్ ఎక్కడుందండి? బీఆర్ఎస్ ను నేనేమంటున్నా, ఇప్పుడు ఈ ఎన్నికల వరకు కనిపిస్తుంది. ఈ ఆఫ్టర్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనేది పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇది 100%. అది కాంగ్రెస్ పోయేటోడు కాంగ్రెస్ పోతారా, బీజేపీ పోతారా, న్యూట్రల్గా పాలిటిక్స్ నుంచి న్యూట్రల్ అయిపోతారా, ఏదైపోతారో కానీ ఆఫ్టర్ ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు స్పేస్ అనేది తెలంగాణలో లక్ష్మణ్ కూడా మాట్లాడినట్టున్నాడు కదా, ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత గవర్నమెంట్ ఉండదని. సార్ ఇది ఏమంటుండంటే వీళ్ళే, ఇప్పుడు నేనేమంటుండంటే మాకన్నా ముందే వీళ్ళే రాష్ట్రంలో షిండేలను క్రియేట్ చేస్తున్నారు. లక్ష్మణ్ గారు కాదు, అదే అంటున్నా సార్. ఇప్పుడు కాదు, మహారాష్ట్ర విషయంలో ఒక నిమిషం చెప్తాను. మహారాష్ట్రలో మేము శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం. ఫడ్నవీస్ గారిని ముఖ్యమంత్రిని చేస్తున్నాం. అలాంటి సందర్భంలో ఆయన ఎన్నికి పోయి సంబంధం లేనటువంటి ఐడియాలజికల్ గా కలవలేనటువంటి ఏదైతే ఉందో ముగ్గురు కలిసి రాజ్యం చేసినప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళకి విభేదం వచ్చింది. సో అందుకోసం వాళ్ళు బయటకు వచ్చారు. దీనికి కారణం ఎవరు? షిండే కాదండి. శివసేన అనేది 100% ఒక మతతత్వ పార్టీ అని చెప్పేసి ఒక జాతీయవాదులు వాళ్ళు జరిగింది. ఒకటి నరసింహనాయుడు గారు, ఒకటి నేనేమంటున్నా, ఎందుకు కేసీఆర్ కాపాడుకోలేకపోతున్నారు ఈ ఎంపీలను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు? లాస్ట్కు మొన్న వచ్చి ఆరూరు రమేష్ పట్టుకొని వచ్చారు వరంగల్ నుంచి, కేసీఆర్ దగ్గర కూర్చోబెట్టారు. కేసీఆర్ ఒక హామీ ఇచ్చానని చెప్పి తెలుస్తున్నారు. వెంటనే వచ్చి ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. ఎందుకు అంటే భరోసా ఇవ్వలేకపోతున్నారా? లేక మొన్న లేటెస్ట్గా మనం చూసాం కవిత ఇష్యూ ఏదైతే జరిగిందో, కవితను జైల్లో పెట్టడం, ఈ లిక్కర్ స్కామ్లో రాబోయే రోజుల్లో పార్టీ మనుగడ ఉండదు, కష్టం పార్టీలో ఉంటే మాకు కూడా కష్టాలు తప్పవని చెప్పేసి వీళ్ళందరూ పార్టీ వీడుతున్నారా? ఇప్పుడు మనం చూస్తే చరిత్ర ప్రాంతీయ పార్టీలు ఎక్కడ కూడా కనుమరుగైపోయిన సందర్భాలు లేవు. ఇప్పుడు మీకు డిఎంకే ఉందండి, అక్కడ కనిమొలి ఆ స్కామ్ ఒకటి వచ్చింది అప్పట్లో, ఆ జైలుకు కూడా పోయింది, వాళ్ళ ఎంపీ కూడా పోయినప్పుడు మరి పోయిందా, కనుమరుగైపోయిందా? జార్ఖండ్ లో ఉంది, జార్ఖండ్ అనేక సార్లు వాళ్ళ మీద కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు బలప్రయోగం చేసేది, పోయిందా? ఈ రోజు కూడా అక్కడ ముఖ్యమంత్రి ఉంటే ఆయన పని చేయకుండా తీసుకుపోయి జైలు వేసేది. అంటే ఒకటి నరసింహనాయుడు గారు విషయం ఏంటంటే, సరే పార్టీ ఓటమి చెందడం వేరు, ఇక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ఒక లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళడం అనేది ఇది జీర్ణించుకోలేని విషయం కదా. జైలు కంటే కావాలని పట్టకపోతే ఏం చేస్తామండి? వాళ్ళకి అధికారం ఉంది, అది స్కామే కాదని ఢిల్లీ హైకోర్టే చెప్పింది. ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆల్రెడీ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆల్రెడీ హియరింగ్ జరుగుతుంది. రేపు 19వ తారీఖు నాడు దానికి సంబంధించినటువంటి వర్డిక్ట్ వచ్చే టైంలో మీరు వీళ్ళు కావాలని ఒక రోజు ముందు, అంటే గొప్పలాంటికపోయినా సంవత్సరం నుంచి నడుస్తుంది, సంవత్సరం నుంచి లేని హడావిడి నిన్నెందుకు చేశారు? ఈడీ వచ్చే ముందే, మరి మోడీ వచ్చే ముందే ఈడీ వచ్చింది, చేశారు, కావాలని చేశారు. అది ఇప్పుడు రేపు కోర్టులో తేలుతుంది కదా వ్యవహారం. అది స్కామ్ కాదు నేను చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ ఢిల్లీ ప్రభుత్వము పాలసీ పెట్టింది, తెలంగాణ ప్రభుత్వం పెట్టలేదు కదా. ఎందుకు ముఖ్యమంత్రి కూతురుగా ఇక్కడ ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చిందనంటే ఏమైనా అర్థం ఉంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇవి ప్రాంతీయ పార్టీలు సర్కారు తుమ్మ లాంటివి ఉంటాయి. ఒక వైపు నుంచి కొట్టేసుకుంటూ పోతే ఇంకొక వైపు నుంచి పుడుతూ వస్తాయి. నేనేమంటున్నా అంటే, ఇవాళ మా కొంతమంది నాయకులు
వాళ్ళ అత్యాశకో లేకుంటే అధికార యావతనో లేకుంటే పోతారు. దానికి పెద్దగా వర్రీ అయ్యేది ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు క్యాడర్ లేదా, లేకుంటే మాకు నాయకత్వం లేదా? ఒక ఎమ్మెల్యే స్థాయి పోతే 10 మంది ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారు మళ్ళా నిలబడడానికి, లేకుంటే రేపు పార్టీ నడపడానికి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇందాక వెంకటస్వామి గారు చెప్పినట్టుగా అన్ని పార్టీల్లో కూడా సరే క్రమంగా ఇది కమర్షియల్ అయిపోయింది. ఇలా బీజేపీ ఏదో మా శ్రీవర్ధన్ సత్యపూజ మాటలు మాట్లాడుతున్నాడు కానీ సారీ నేను ఈ వర్డ్ యూజ్ చేసిన దానికి కొద్దిగా ఏంటంటే ప్రజలకు అర్థం కావాలా. ఇప్పుడు 17 మంది ఎంపీ అభ్యర్థులకు 13 మందిని బయటకు వెళ్ళి తెచ్చుకుంటారు అంటే ఎక్కడన్నా ఏదైనా పార్టీ, అది కూడా మా పార్టీని టార్గెట్ చేసుకొని 13 మంది అభ్యర్థులను టికెట్లు ఇస్తారా? ఎంత అన్యాయం అండి! మీరు అందరూ ఎందుకు పార్టీలో పనిచేయాలి మరి? కాబట్టి ఏంటంటే ఇలా అన్ని పార్టీలు ఏదో విలువల గురించి నైతిక విలువల గురించి చెప్పి బీజేపీ కూడా ఆ విధంగా ప్రోత్సహిస్తున్నది, దాడి అంటే ఒకటి కాదండి, ఒకటి బీఆర్ఎస్ పార్టీ అనేది ఆఫ్టర్ లోక్సభ ఎన్నికల తర్వాత కనుమరుగవుతుంది అంటున్నారు. ఏమి కన్వర్ట్ కాదండి. వాళ్ళు అనుకుంటే నేను ఏమంటే పార్టీ అంటే ఏంది? కేవలం గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలేనా? పార్టీకి కింది స్థాయి వరకు గ్రామ స్థాయి వరకు పటిష్టమైన యంత్రాంగం ఉంది. చరిత్రలో మీరు చూస్తే గతంలో నేను గమనించేది ఒక 7-8 మన జిల్లా పరిషత్తులు అధికారంలో ఉన్న పార్టీ గెలిస్తే ఒక 4, 2, 3 ప్రతిపక్షం కూడా గెలిచేది. కానీ గతంలో చూస్తే మీరు టీఆర్ఎస్ పార్టీ హయాంలో మొత్తం ఎంపీలు జడ్పీటీసీలు మేమే గెలిచాము, జిల్లా పరిషత్తులు మేమే గెలిచాము, మరి మున్సిపాలిటీలు మేమే గెలిచాము. ఆ విధంగా ఒక ప్రజల్లోనే బలంగా నాటుకుపోయినటువంటి పార్టీని కనుమరుగు చేయడం ఎవరి తరం కాదు. ఇలా సరే కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు మరి వాటి నుంచి డైవర్ట్ చేయడం కోసము 13 గ్యారంటీలు అన్నారు, మరి 417 హామీలు మేనిఫెస్టోలో పెట్టారు. ఇవన్నీ కూడా అసాధ్యం కాబట్టి అలా డైవర్ట్ చేయడం కోసము ఆ విధంగా చేస్తూ, ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీజేపీ ఆడుతున్నటువంటి రాజకీయ ఏదైతే బలప్రయోగం, లక్ష్మణ్ గారు ఇలా కేంద్రంలో ఉన్నారు, ఒక కీ రోల్లో ఉన్నారు. మరి వారు చెప్పిర్రు ఎన్నికల తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది తెలంగాణలో అన్నారు. దాని అర్థం ఏంది అంటే ఈ ప్రభుత్వాన్ని మేము కూలదోస్తామనే కదా. మేమైతే వాళ్ళతోటి ఏ విధమైనటువంటి సంబంధం లేదు, డైరెక్ట్ లేదు, ఇండైరెక్ట్ లేదు. మేము ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సమాన దూరంలో ఉన్నాము. మరి వాళ్ళు ఏ విధంగా పడగొడతారు అంటే కాంగ్రెస్ లోనే ఇంటర్నల్ గా మరి వాళ్ళకు ఉండొచ్చు నాయకులు ఎవరైనా టచ్ లో ఉన్నారో, మరి ఏదో లక్ష్మణ్ గారు చెప్పారు. అప్పటి నుంచి ఈయనకు దడుకు మొదలైంది, రేవంత్ రెడ్డికి దడుకు మొదలైపోయి ఇక మా వాళ్ళని గీరుతున్నాడు, గోపుతున్నాడు, మరి పోలీసులు పంపుతున్నాడు, కేసులు పెడుతున్నాడు. మరి నేను చూశాం కదా, మైపాలరెడ్డి తమ్ముడి మీద కేసు, ఆయన ఎమ్మెల్యే కాబట్టి పటాన్చెరు. మరి మల్లారెడ్డి మీద కేసు, మల్లారెడ్డి అల్లుడి మీద కేసు. ఇదంతా కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి ఏదైతే బీఆర్ఎస్ పార్టీని ఎలిమినేట్ చేయాలనేటువంటి ఒక రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతుంది. మీరు చూస్తే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, 14 సీట్లు మేము గెలుస్తామంటాడు. బీఆర్ఎస్ కు 1 సీట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇది కొత్త స్లోగన్ స్టార్ట్ చేశారు వెంకటస్వామి గారు. అంటే బీజేపీకో ఎంఐఎం కో మిగతా 3 సీట్లు వస్తే మాకు 14 వస్తే బీఆర్ఎస్ కు 1 సీట్ రాదంటాడు. నువ్వెవరండి చెప్పడానికి? ఇప్పుడు రేపు ప్రజలు తీర్పిస్తారు. ప్రజలు మేము కూడా ఉన్నాం కదా, మేము కూడా నిన్నటిదాకా అధికారంలో ఉన్నాము, మాకు నాయకత్వం ఉంది, మాకు ఓటర్స్ ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు, అన్ని ఉన్నాయి కదా, అన్ని హంగులు ఉన్నాయి కదా. నువ్వు రాదని నువ్వెట్లా చేస్తావు? కాబట్టి ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు అభద్రతా భావంలో ఉన్నారు కాబట్టి ఈ గేట్లు ఎత్తారు. గేట్లు ఎత్తే 2 జరుగుతాయి, లోపల ఉన్న కూడా బయటకు పోవచ్చు. సరే బయట ఉన్న వాళ్ళను కొంతమంది తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, దానివల్ల ఏమీ కాదనేది నా ఉద్దేశం. రైట్. ఒకటి వెంకటస్వామి గారు, ఈ లోక్సభ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారబోతున్నాయి. సో అందుకనే ఈరోజు ముఖ్యమంత్రి ఈ రకమైన ఎమ్మెల్యేలందరూ కూడా తీసుకుంటున్నారు అనేది జరుగుతుంది. నిజంగా పరిస్థితి ఉంటుందా? మొన్న లక్ష్మణ్ కూడా కామెంట్ చేశారు ఈ అంశానికి సంబంధించి. సరే ఇప్పుడు వచ్చింది, చర్చకు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్, లక్ష్మణ్ గారు ఒకవేళ మేమన్నా ఇప్పుడు నరసింహన్న కూడా మామూలు బీజేపీను కాంగ్రెస్ కలిసి ఉన్నారు, ఒకవేళ ఆయన అన్నట్టుగా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, డెఫినెట్ గా ఆయనకు బీఆర్ఎస్ సపోర్ట్ చేయాలి, బీజేపీలో ఉన్న 8 మంది అది చేయాలి, ఈ నుంచి కాంగ్రెస్ నుంచి కొంతమంది పట్టుకపోవాలి, అంతే కదా, అంతకంటే వేరే ఆల్టర్నేట్ లేదు. సో
ఇదంతా కూడా కేవలం పొలిటికల్ గేమ్ కోసం, మైండ్ గేమ్ కోసం ఆయన హరీష్ రావును ఆయన స్టేట్మెంట్ ఎవరు కేటీఆర్ కూడా పుసపుసమని మాట్లాడడం చేతగాక అసలు ఆ ఓటమిని జీర్ణించుకోలేక మాట్లాడినటువంటి మాటలు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా రాజకీయమైనటువంటి అపకర్వతను తెలియజేస్తున్నాయి. వాళ్ళ దగ్గర ఒక అంటే నేను ఏమంటానంటే ఈ రోజు గేట్ ఓపెన్ చేశారు వెంకటస్వామి గారు గేట్ ఓపెన్ వెంకటస్వామి గారు పూర్తిగా చెప్పనియండి సార్. ఒక్క నిమిషం రాజేష్. స్టేట్మెంట్స్ అంటే పొలిటికల్ గా స్టేట్స్మెన్ షిప్ ఉండాలా? లక్ష్మణ లాంటి స్టేట్స్మెన్ షిప్ ఉన్నాడు అనుకున్నాడు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అని చెప్పి ఆయన స్థాయిని ఆయన దిగదార్చుకున్నాడు. కేటీఆర్ అట్నే దిగదార్చుకున్నాడు, హరీష్ రావు కూడా దిగదార్చుకున్నాడు. ఇది ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని మేము అది కూలిపోతుందనో లేకపోతే కూల కొడతామనో లేకపోతే డబుల్ ఇంజన్ అనో ఇంకో మాట అనేటువంటిది రాజకీయమైనటువంటి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. దాన్ని ఎడిటో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని మళ్ళా చెప్పడం ఒకటి, మాకేదో అభద్రతా భావం ఉన్నది అనేటువంటిది. సార్ ఎనలిటికల్ గా ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ దోకా లేదు. 100% కాంగ్రెస్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు కొనసాగుతుంది. దాని తర్వాత కూడా మేము కంటిన్యూ అవుతాము. తర్వాత శ్రీవర్ధన్ రెడ్డి గారు చిలక పలుకులు చాలా చెప్పినారు. ఆయన మొత్తం దేశంలో మేము అట్లా అభివృద్ధి చేసినాం ఇట్లా అభివృద్ధి చేసినాం. ఒక్కటే మాట్లాడుతున్నా శ్రీవర్ధన్ భాయ్, 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయో ఒకసారి లెక్క రాసుకో. మీరు వచ్చింది ఎక్కడి నుంచి? మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి వచ్చింది శ్రీవర్ధన్ సార్. మీరు ఒక్కసారి మోడీ గారు చేసినటువంటి వాగ్దానాలు లెక్క రాసుకో. మేము వచ్చి 100 రోజులు కూడా కాలేదు. నువ్వు ఇది ఇయ్యలేదు అసలు ఏది ఇయ్యలేదు అని మాట్లాడుతున్నారు. ఏది ఇయ్యలేదని మాట్లాడేటోళ్లకు ఇలా 0 బిల్స్ ఎట్లా వస్తున్నాయి ఎలక్ట్రిసిటీ, లేకపోతే ఇది మన సిలిండర్ ఎస్ వస్తుంది. మీరు చెప్పినటువంటి ఏదైనా టెక్నికల్ లోపం ఉంటే ఎవరికైనా ఆరోగ్యశ్రీ రాకపోవచ్చు. ఆ టెక్నికల్ లోపాన్ని మేము సరిచేసడానికి మా సిబ్బందో లేకపోతే మా గ్రీవెన్సీలో మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాని మేము ఇది ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంటేషన్ కావటం లేదంటే మరి వచ్చిన ఆయనకు 10 లక్షలు అవసరం రాకపోతే మేమేం చేస్తాం? 10 లక్షలు అది రావాలని మన ఇంకింత అనారోగ్యవంతుని చేయలేం కదా. కాబట్టి ఇవన్నీ కూడా అపక్వరతతో మాట్లాడుతున్నటువంటి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నట్టు మాటలు. 100 days 3 months కాలేదు, 3 months కానటువంటి ఒక ప్రభుత్వంలో కొంత మేము అంత చేసినామని నేనేమంటలే. అంత చేయడం కూడా సాధ్యం కాదు. ఏదో సినిమా పాట ఉన్నది, దేవుడికైనా కూడా సాధ్యం కాదు అని అందరిని సాటిస్ఫై చేయడం అనేది. సో కాబట్టి మేము యాక్టివ్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే మిగతా మంత్రివర్గం కావచ్చు నిరంతరంగా ఇక్కడ ప్రభుత్వాన్ని పాలనను సరైనటువంటి దిశలో పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేదా అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడాలా. ఉట్టిన స్టేట్మెంట్స్ ఏం చేస్తే చేస్తున్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి వెంకటస్వామి గారు ఏమంటారంటే మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఎటుపోయినాయి, అదేవిధంగా జన్ధన్ అకౌంట్ లో మీరు డబ్బులు వేస్తామన్నారు, ఎటుపోయింది అకౌంట్ లో ప్రతి అకౌంట్ లో డబ్బులు వేస్తామన్నారు. అకౌంట్ సంబంధించి వీళ్ళు ప్రతిపక్షాలు చెప్పినటువంటిది అయినా గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఎన్నైతే లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందో ఆ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ దేశాన్ని మొత్తం లూట్ చేసిందో వాటన్నిటిని కూడా దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయలు రికవరీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది. ఇవాళ నేను ఏమంటున్నానంటే ఇదే జన్ధన్ అకౌంట్ ఢిల్లీ నుంచి ఆ రోజు రాజీవ్ గాంధీ చెప్పాడు ఢిల్లీలో మేము ఒకటే నేను అడుగుతున్నాను నిన్ను ఒకటే అడుగుతున్నా. నేను 6 గ్యారంటీలు ఒక విషయం అడుగుతున్నాను చెప్పండి. 6 గ్యారంటీలు ఒకటే విషయం అన్న వెంకటస్వామి ఒకటే విషయం అడుగుతున్నా. 6 గ్యారంటీలో ఇవాళ రైతుల విషయంలో ఏదో ఉందో 500 రూపాయలు మనం అవగాహన ఉందో లేదా నాకు తెలియదు. అరూర్ రమేష్ అంటోని మీద లేని ఆరోపణ లేదు, లేని భూ కబ్జా లేదు. అట్లాంటి వాళ్ళు మీరు తీసుకుంటున్నారు, మీరు తీసుకొని పెట్టుకున్నారు ఇప్పుడు. సో ఇవన్నీ కూడా
కేవలం నేను ఇందాక అయింది కదా, యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి బలాబలను పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అది కాంగ్రెస్ వెంకటస్వామి గారు, చేస్తున్నారు. ఒక విషయం ఈ చెప్పండి. ఎలక్షన్ తర్వాత ఏమైతుందో వెంకటస్వామి గారు, ఎలక్షన్ కొట్లాడాలనే దానికోసం మనకు వ్యక్తిగతంగా మన పార్టీ పరంగా మనుషులు లేనప్పుడు తెచ్చుకుంటున్నారు. మనుషులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా తెచ్చుకుంటుంది గమ్మత్తుగా. మేము ఇప్పుడేమంటే మీకేమో మనుషులు లేక తీసుకొచ్చుకుంటున్నారు అక్కడి నుంచి, బీజేపీ వాళ్ళు మనుషులు లేక తీసుకొచ్చుకుంటున్నారు. కానీ మనుషుల నుండి అర్హత ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చుకున్నారు. ఎందుకంటే ఒక రాజకీయమైనటువంటి హవా క్రియేట్ చేయాలా, ఒక మూమెంట్ క్రియేట్ చేయాలి. మొత్తం కాంగ్రెస్ కే వస్తున్నటువంటి వెంకటస్వామి గారు ఒకటి, ఇప్పుడు ఈ గేట్స్ ఎప్పటి కాదు వెంకటస్వామి గారు, మా పార్టీలో చేస్తున్నట్టు ఒక నిమిషం మేము షో చేయాల్సిన తప్పదు మరి. కాదు ఇప్పుడు వెంకటస్వామి గారు ఇప్పుడు గేట్లు ఓపెన్ చేశారు, బాగుంది. ఈ గేట్లు ఎప్పటి వరకు ఓపెన్, ఇది క్లోజ్ చేసేది ఎప్పుడు? ఇది అసలు గేటు క్లోజ్ ఎప్పుడు చేసి, నేను ఇంతకుముందు అన్నట్లు 26 మంది రావాల్సిందేనా? 26 మంది వచ్చే క్లోజ్ చేసి ఓపెన్ చేసి ఉంటుందా? గేట్ క్లోజ్ చేసి ఏముంటది, టార్గెట్ ఉంటుంది కదా వెంకటస్వామి గారు. మాట్లాడుకుందాము. క్లోజ్ చేసడం అనేది జరుగుతుందా ఏ పార్టీలన్నా? నేనేమంటున్నా, ఏ పార్టీ కరెక్టే మీరు అన్నది. నేను అందుకే చెప్పాను, ఒక 26 మంది వచ్చే వరకు గేట్ ఓపెన్ అయి ఉంటుందా అని. 26 మంది వస్తేనే విలీనం అయిపోతుంది కదా. 26 మంది వస్తారా 16 మంది వస్తారా తర్వాత అంశమని. ఇప్పుడు మా లక్ష్యము మాక్సిమం సీట్లు ఇక్కడ ఎంపీ సీట్లు గెలవాలని మేము లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. మేము దక్షిణ తెలంగాణలో మొన్న జరిగిన ఎలక్షన్స్ లలో ఎవరు ఒప్పుకోకపోయినా మా వాళ్ళు కూడా ఒప్పుకోకపోయినా వాస్తవంగా దక్షిణ తెలంగాణలో కొద్దిగా మేము వీక్ గా ఉన్నాము. పర్టికులర్లీ హైదరాబాద్ చుట్టుపక్కల మాకు ఎమ్మెల్యేలు రాలేదు. మాకు ఉత్తర తెలంగాణలో బాగా వచ్చినాయి, నల్గొండలో బాగా వచ్చినాయి, ఖమ్మంలో బాగా వచ్చినాయి. కానీ పర్టికులర్లీ హైదరాబాద్ చుట్టుపక్కల మేము ఆఫ్టర్ 29 సీట్స్ లో కేవలం హైదరాబాద్ రంగారెడ్డి కలిపి 29 లో కేవలం మేము 4 మాత్రమే గెలిచినాం. వీక్ పాయింట్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. మేము ఈడ పుల్అప్ చేసుకోవాలా. ఇంకా అట్లా నేను అనైతికంగా ప్రోత్సహించాలని నేను ఎవరిని అంటలేను. మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నా, ఏమనంటే అనైతికంగా అక్కర్లేదు. ఇప్పుడు మనకి ఎట్లా ప్రజా ఆశీర్వాదం ఉన్నది. ఎవరైనా ఒక విషయం ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కీలక నేతలు వచ్చే అవకాశం ఉందా? పెంచుకునే దాంట్లో కూడా నైతికంగా వెంకటస్వామి గారు ఒక ప్రసాద్ గారు ఏం చెప్తారు? ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు వచ్చే అవకాశం ఉంటుందా కాంగ్రెస్ పార్టీ? ఇంక్లూడింగ్ హరీష్ రావు గారు దాకా కొన గేట్లు మూయకుండా వెయిట్ చేస్తూ ఉంటారు. హరీష్ రావు గారు కూడా ఎప్పుడు వస్తారని. మెదక్ అన్నది దే నీడ్ టు కాంకర్. మెదక్ సీట్ రిపీట్ చేసుకోవాలన్నా ఇందాక వెంకటస్వామి గారు చెప్పినట్టు ఈ గ్రేటర్ హైదరాబాద్ టెరిటరీలో మేజర్ చంక్ ఆఫ్ ఓట్స్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ఎంత శ్రేణులు వచ్చి జాయిన్ అవుతారు, వాటితో పాటు క్యాడర్ ఎంత టర్న్ అవుతుంది అన్నదే ఇవాళ వైటల్ రోల్ రేపు ఎంపీ ఎలక్షన్స్కి కాంగ్రెస్ పరంగా. బీజేపీకి కూడా అదే ప్రాబ్లం. ఈ కిషన్ రెడ్డి గారు, ఈ స్వయం బాబు గారు, అరవింద్ గారు, ఇలా నలుగురు మన రాష్ట్రాన్ని ఉద్ధరించి ఊళ్ళేంది ఏంటో ప్రజలు నిశ్చితంగా గమనించారు. వీళ్ళు రాబోయే రోజుల్లో ఏం చేస్తారు? రెడ్డి మొత్తం ఉద్ధరించిండు. 10 ఏళ్ళ కేసీఆర్ రేవంత్ రెడ్డికి అందుకొరకే నేను ఏమంటున్నా, అదే అంటున్నా, 17 సీట్లు ఇస్తే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. తీసుకురాకపోతే వరంగల్లో ఉన్నటువంటి యూనెస్కో గుర్తింపు ఎవరు తెప్పించారు? పర్యాటక శాఖ మంత్రే కదా. మీ కళ్ళుని చూస్తే కదా మీరు రోజు మొన్న పోయి దానికి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఓపెనింగ్ చేశారు. మీరు అవన్నీ గుర్తుపట్టలేదు. ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీకి లైట్ షో తీసుకొచ్చింది గుర్తులేదా? మీకు ఇక్కడ ఉన్న గోల్కొండకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది గుర్తులేదా? ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ బండి మీద ఉన్నటువంటి ట్యాంక్ బండి మీద సౌండ్ మీరు కేవలం కిషన్ రెడ్డి గారిని విమర్శించాలని విమర్శించాలి. రామప్పకు యునెస్కో గుర్తింపు ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఉన్నారు. తెలంగాణ కొరకు ఇవన్నీ వచ్చినాయి. థ్యాంక్ యూ శ్రీవర్ధన్ గారు, థ్యాంక్ యూ అండి. ప్రసాద్ గారికి, శ్రీవర్ధన్ గారికి, కత్తి వెంకటస్వామి గారికి అండ్ నరసింహనాయుడు గారికి, చచ్చలపాలెంకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి ముఖ్యమంత్రి కామెంట్స్ ఏదైతే చేశారో మొత్తానికి డోర్లు ఓపెన్ చేశాము. ఇక చూస్తా రాజకీయం ఏంటనేది కూడా చూపిస్తా అంటున్నారు. మరి చూద్దాం ఏం జరగబోతుంది. మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వబోతుందా? మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతారా? మరి ఏదైతే చర్చ జరుగుతుందో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేస్తామని చెప్పేసి జరుగుతుంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది. మరి లోక్సభ ఎన్నికల తర్వాత కూడా రాజకీయ సమీకరణాలు మారుతాయంటున్నారు. ఇది చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 60 సామాన్యుడి ఆరోపణ.